హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్. వెల్కమ్ టు విజే స్టడీస్. సో ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో వెల్కమ్ టు విజే స్టడీస్ లైవ్ ఎగ్జామినేషన్. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి సోషల్ స్టడీస్కి సంబంధించి 6వ తరగతి రాజకీయ వ్యవస్థలు పరిపాలన ఈ టాపిక్ పైన ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ అయితే ఈరోజు లైవ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా మనం లైవ్ స్టార్ట్ చేద్దాం. సో గెట్ రెడీ ఫర్ లైవ్. అందరికీ ఆల్ ది బెస్ట్. మొదటి ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో గల గిరిజన తెగలు ఏవి? ఆంధ్రప్రదేశ్లో గల గిరిజన తెగలు ఏవి? ఆప్షన్ 1 చెంచులు, ఆప్షన్ 2 కొండారెడ్లు, ఆప్షన్ 3 గోండ్లు, ఆప్షన్ 4 పైవన్ని. ఆంధ్రప్రదేశ్లో గల గిరిజన తెగలుగా ఈ క్రింది వారిలో ఏ తెగలను పేర్కొంటారు? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 పైవన్నీ. చెంచులు, కొండారెడ్లు, గోండులు. సో వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గిరిజన తెగలకు చెందినటువంటి వారు అన్నమాట. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. భారతదేశంలో గల వివిధ గిరిజన తెగలను అధ్యయనం చేసిన వారు ఎవరు? భారతదేశంలో గల వివిధ గిరిజన తెగలను అధ్యయనం చేసిన వారు. ఆప్షన్ 1 హైమన్ డ్వార్ఫ్, ఆప్షన్ 2 జేమ్స్ హైమన్, ఆప్షన్ 3 డ్వార్ఫ్, ఆప్షన్ 4 హైమన్ క్రీసిస్. భారతదేశంలో గల వివిధ గిరిజన తెగలను గురించి అధ్యయనం చేసిన వారు ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. మరి మీకు సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 హైమన్ డ్వార్ఫ్. సో హైమన్ డ్వార్ఫ్ భారతదేశంలో ఉన్నటువంటి గిరిజన తెగల పైన అధ్యయనం చేసినటువంటి వారు అనమాట. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, గోండ్లు యొక్క గ్రామ పెద్దని ఏమని పిలుస్తారు? గోండ్లు యొక్క గ్రామ పెద్దని ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 పంచ్, ఆప్షన్ 2 పట్ల, ఆప్షన్ 3 రట్టడి, ఆప్షన్ 4 1 మరియు 2. గోండ్లు యొక్క గ్రామ పెద్దని ఏమని పిలుస్తారు అనేది ఇక్కడ ప్రశ్న. గోండ్లు యొక్క గ్రామ పెద్దని ఏమని పిలుస్తారు? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 పట్ల. గోండ్లు యొక్క గ్రామ పెద్దని ఏమని పిలుస్తారు అంటే పట్ల అన్నమాట. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రారంభం కావడంతో ఈ క్రింది వారిలో ఎవరి ఆచారాలలో మార్పులు చోటు చేసుకున్నాయి? పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రారంభం కావడంతో ఈ క్రింది వారిలో ఎవరి ఆచారాలలో మార్పులు చోటు చేసుకున్నాయి? ఆప్షన్ 1 చెంచులు, ఆప్షన్ 2 కోయలు, ఆప్షన్ 3 గోండులు, ఆప్షన్ 4 కొండారెడ్లు. పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రారంభం కావడంతో ఈ క్రింది వారిలో ఎవరి ఆచారాలలో మార్పులు చోటు చేసుకోవడం జరిగింది? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 గోండులు. ఓకేనా, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గహపతి అనగా ఏంటి? ఆప్షన్ 1 వ్యవసాయం చేసే కౌలు రైతులు, ఆప్షన్ 2 అధికంగా భూమి కలిగిన వారు, ఆప్షన్ 3 వ్యవసాయం చేసే భూ యజమానులు, ఆప్షన్ 4 పైవన్నీ.
గహపతి అని ఈ క్రింది వారిలో ఎవరిని పేర్కొంటారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి మీకు సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3. వ్యవసాయం చేసే భూ యజమానులను గహపతి లేదా గృహపతి అనేసి అంటారనమాట. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలకు వెళ్దాం. ఈ క్రింది వారిలో మగధను బలమైన రాజ్యంగా తీర్చిదిద్దిన వారు ఎవరు? ఈ క్రింది వారిలో మగధ సామ్రాజ్యాన్ని బలమైనటువంటి సామ్రాజ్యంగా తీర్చిదిద్దినవారు. ఆప్షన్ 1 బింబిసారుడు, ఆప్షన్ 2 అజాతశత్రువు, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 మహాపద్మనందుడు. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 1 మరియు 2 బింబిసారుడు మరియు అజాతశత్రువు వీరిద్దరూ కూడా మగధ సామ్రాజ్యాన్ని బలమైనటువంటి సామ్రాజ్యంగా తీర్చిదిద్దినవారు. ఓకే. మగధ రాజ్యానికి దక్షిణ ప్రాంతంలో ఉండేవి ఏవి? మగధ సామ్రాజ్యానికి దక్షిణ ప్రాంతంలో ఉండేవి. ఆప్షన్ 1 పర్వతాలు, ఆప్షన్ 2 మైదానాలు, ఆప్షన్ 3 ఇనుప ఖనిజ నిక్షేపాలు, ఆప్షన్ 4 పైవన్నీ. మగధ రాజ్యానికి దక్షిణ ప్రాంతంలో ఉండేవి ఏవి అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఇనుప ఖనిజ నిక్షేపాలు ఈ యొక్క మగధ రాజ్యానికి దక్షిణ ప్రాంతంలో ఉన్నాయన్నమాట. సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి ఈ యొక్క మగధ సామ్రాజ్యానికి సంబంధించి. ఓకేనా. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. నెక్స్ట్, ఈ క్రింది వారిలో మగధ సామ్రాజ్యాన్ని వాయువ్యం నుండి ఒడిస్సా వరకు విస్తరించింది ఎవరు? ఈ క్రింది వారిలో మగధ సామ్రాజ్యాన్ని వాయువ్యం నుండి ఒడిస్సా వరకు విస్తరించింది ఎవరు? ఆప్షన్ 1 బింబిసారుడు, ఆప్షన్ 2 అజాతశత్రువు, ఆప్షన్ 3 మహాపద్మనందుడు, ఆప్షన్ 4 1 మరియు 3. ఈ క్రింది వారిలో మగధ సామ్రాజ్యాన్ని వాయువ్యం నుండి కూడా ఒడిస్సా వరకు విస్తరించినటువంటి వారు ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. మరి కరెక్ట్ ఆన్సర్ని లైవ్ చాట్లో తెలియచేయండి ప్రతి ఒక్కరూ కూడా. సో రెగ్యులర్గా మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి. సో తప్పకుండా మనం టెట్ డిఎస్సి కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో బ్యాక్ టు బ్యాక్ ప్రతి సబ్జెక్టు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. మరి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 మహాపద్మనందుడు. ఓకే, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, మగధ రాజ్యానికి ఉత్తరంగా గణతంత్ర ప్రభుత్వాన్ని కలిగిన మహాజనపద ఏది? మగధ రాజ్యానికి ఉత్తరంగా గణతంత్ర ప్రభుత్వాన్ని కలిగినటువంటి మహాజనపద ఏది? ఆప్షన్ 1 అవంతి, ఆప్షన్ 2 అస్మక, ఆప్షన్ 3 వజ్జి, ఆప్షన్ 4 అంగా. మగధ రాజ్యానికి ఉత్తరంగా గణతంత్ర ప్రభుత్వాన్ని కలిగినటువంటి మహాజనపద ఏది అనేది ఇక్కడ ప్రశ్న. చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క మహాజనపదాలకు సంబంధించి తప్పకుండా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 వజ్జి. మగధ రాజ్యానికి ఉత్తరంగా గణతంత్ర ప్రభుత్వాన్ని కలిగినటువంటి మహాజనపద ఏది అంటే వజ్జి అన్నమాట. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. భారతదేశంలో గల మొత్తం మహాజనపదాల సంఖ్య ఎంత? భారతదేశంలో గల మొత్తం మహాజనపదాల యొక్క సంఖ్య. ఆప్షన్ 1 16, ఆప్షన్ 2 18, ఆప్షన్ 3 21, ఆప్షన్ 4 14.
భారతదేశంలో గల మొత్తం మహాజనపదాలు ఉన్నటువంటి సంఖ్య ఎంత అనేది ఇక్కడ ప్రశ్న. ప్రతి ప్రశ్న కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం 6th క్లాస్ సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ ఇది 3rd యూనిట్ అనమాట. నెక్స్ట్ 4th యూనిట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో కంప్లీట్గా అన్ని టాపిక్స్ కూడా కవర్ చేస్తాము. సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ప్రతి సబ్జెక్టు కూడా అన్ని క్లాసెస్ కూడా అప్డేట్ చేస్తాం విత్ మెథడాలజీ అండ్ సైకాలజీతో సహా. ఓకే, మరి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 16. సో భారతదేశంలో గల మొత్తం మహాజనపదాల సంఖ్య ఎంత అంటే 16 అన్నమాట. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ భారతదేశంలో గల ఏకైక జనపద ఏది? దక్షిణ భారతదేశంలో గల ఏకైక జనపద ఏది? ఆప్షన్ 1 సురసేన, ఆప్షన్ 2 కురు, ఆప్షన్ 3 అస్మక, ఆప్షన్ 4 వజ్జి. దక్షిణ భారతదేశంలో గల ఏకైక జనపద, చాలా ఇంపార్టెంట్ ఈ ప్రశ్న కూడా. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం, సో అందరూ కూడా చాలా చక్కగా రాస్తూ ఉన్నారు. సోషల్ వాళ్ళు చాలా చక్కగా ఆన్సర్ చేస్తున్నారు. మరి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 అస్మక. సో దక్షిణ భారతదేశంలో గల ఏకైక జనపద ఏది అంటే అస్మక. బాగా గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఓకే, ఈ క్రింది వాటిలో భారతదేశానికి వెలుపల ఉన్న జనపదాలు ఏవి? ఈ క్రింది వాటిలో భారతదేశానికి వెలుపల ఉన్నటువంటి జనపదాలు ఏవి? ఆప్షన్ 1 కురు పాంచాల, ఆప్షన్ 2 గాంధార కంబోజ, ఆప్షన్ 3 కోసల అంగ, ఆప్షన్ 4 వజ్జి అస్మక. ఈ క్రింది వాటిలో భారతదేశానికి వెలుపల ఉన్న జనపదాలుగా వేటిని పేర్కొంటారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 గాంధార కంబోజా. సో గాంధార మరియు కంబోజా ఈ 2 జనపదాలు కూడా భారతదేశానికి వెలుపల ఉన్నటువంటి జనపదాలు. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. వ్యవసాయం చేసే గహపతుల నుండి రాజులు వసూలు చేసే పన్నును ఏమని పేర్కొంటారు? వ్యవసాయం చేసే గహపతుల నుండి రాజులు వసూలు చేసే పన్నును ఏమని పేర్కొంటారు? ఆప్షన్ 1 పంచ్, ఆప్షన్ 2 కట్ల, ఆప్షన్ 3 బాగా, ఆప్షన్ 4 బర్తుక. వ్యవసాయం చేసే గహపతుల నుండి రాజులు వసూలు చేసే పన్నును ఏమని పేర్కొంటారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 బాగా. సో వ్యవసాయం చేసే గహపతుల నుండి రాజులు వసూలు చేసే పన్నుని బాగా అంటారనమాట. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో మౌర్య సామ్రాజ్య స్థాపకుడిగా ఎవరిని పేర్కొంటారు? ఈ క్రింది వారిలో మౌర్య సామ్రాజ్య స్థాపకుడిగా ఎవరిని పేర్కొంటారు? ఆప్షన్ 1 మహాపద్మనందుడు, ఆప్షన్ 2 మౌర్య చంద్రగుప్తుడు, ఆప్షన్ 3 అశోకుడు, ఆప్షన్ 4 బిందుసారుడు. ఈ క్రింది వారిలో మౌర్య సామ్రాజ్య స్థాపకుడిగా ఎవరిని పేర్కొంటారు అనేది ఇక్కడ ప్రశ్న. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ ప్రశ్న కూడా. మరి ఈ ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 మౌర్య చంద్రగుప్తుడు. ఇక మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన వాడు ఎవరు అంటే మౌర్య చంద్రగుప్తుడు అన్నమాట. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. కౌటిల్యుడు ఈ క్రింది ఏ మౌర్య సామ్రాజ్య చక్రవర్తి యొక్క ఆస్థానంలోని వాడు? కౌటిల్యుడు ఈ క్రింది ఏ మౌర్య సామ్రాజ్య చక్రవర్తి యొక్క ఆస్థానంలోని వాడు? ఆప్షన్ 1 చంద్రగుప్తుడు, ఆప్షన్ 2 అశోకుడు,
ఆప్షన్ 3 బిందుసారుడు, ఆప్షన్ 4 బింబిసారుడు. బిందుసారుడు వేరే, బింబిసారుడు వేరే, అక్కడ కన్ఫ్యూజ్ అవుతుందండి, బాగా గుర్తుపెట్టుకోండి. కౌటిల్యుడు ఈ క్రింది ఏ మౌర్య సామ్రాజ్య చక్రవర్తి యొక్క ఆస్థానంలోని వాడు? ఓకే, మరి కరెక్ట్ ఆన్సర్ని లైవ్ చాట్లో తెలియచేయండి. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 చంద్రగుప్తుడు. చంద్రగుప్తుడి యొక్క ఆస్థానంలో ఉండేటటువంటి వారే ఈ యొక్క కౌటిల్యుడు అన్నమాట. ఓకేనా, ఈ యొక్క కౌటిల్యుడిని ఏమంటారు? చాణక్యుడు అనేసి కూడా అంటారు, బాగా గుర్తుపెట్టుకోండి. మరి ఈయన అర్థశాస్త్రానికి సంబంధించి ఒక గ్రంథం కూడా రాయడం జరిగింది, అర్థశాస్త్రం అనేటటువంటి గ్రంథాన్ని. ఓకే, అది కూడా చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలకు వెళ్దాం. ఇండికా అను గ్రంథ రచయిత ఎవరు? ఇండికా అనేటటువంటి గ్రంథాన్ని రచించినటువంటి వారు ఎవరు? ఆప్షన్ 1 డొమింగో ఫేస్, ఆప్షన్ 2 న్యూనీస్, ఆప్షన్ 3 మెగస్తనీస్, ఆప్షన్ 4 మార్కోపోలో. ఇండికా అను గ్రంథాన్ని రచించినటువంటి రచయిత ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. మరి మీ యొక్క సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. ఓకేనా, సో రెగ్యులర్గా కూడా ప్రతి సబ్జెక్టు ప్రతి కాన్సెప్ట్ బాగా ప్రిపేర్ అవ్వండి. మనకు త్వరలోనే టెట్కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వస్తుంది తప్పకుండా. సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి, నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు చదవడానికి అసలు టైం సరిపోదు. ఓకేనా, రెగ్యులర్గా మన యొక్క ఛానల్ ఫాలో అవ్వండి, ప్రిపేర్ అవ్వండి. ప్రతి కాన్సెప్ట్ కూడా మనము ఇక్కడ అప్డేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 మెగస్తనీస్. ఇండికా గ్రంథ రచయిత ఎవరు అంటే మెగస్తనీస్ అనమాట. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. మౌర్యులలో ప్రసిద్ధి చెందిన పాలకుడిగా ఈ క్రింది వారిలో ఎవరిని పేర్కొంటారు? మౌర్యులలో ప్రసిద్ధి చెందిన పాలకుడిగా ఈ క్రింది వారిలో ఎవరిని పేర్కొంటారు? ఆప్షన్ 1 అశోకుడు, ఆప్షన్ 2 చంద్రగుప్తుడు, ఆప్షన్ 3 మహాపద్మనందుడు, ఆప్షన్ 4 బిందుసారుడు. మౌర్యులలో ప్రసిద్ధి చెందిన పాలకుడిగా ఈ క్రింది వారిలో ఎవరిని పేర్కొంటారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి మీ యొక్క సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. సో అందరూ కూడా చాలా చక్కగా సమాధానం అయితే తెలియజేస్తూ ఉన్నారు లైవ్ ఎగ్జామ్స్లో. వెరీ గుడ్ ఫ్రెండ్స్. మరి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 అశోకుడు. ఓకేనా, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, అశోకుడు చక్రవర్తి అయిన ఎన్ని సంవత్సరాలకు కళింగ రాజ్యాన్ని జయించాడు? అశోకుడు చక్రవర్తి అయిన ఎన్ని సంవత్సరాలకు కళింగ రాజ్యాన్ని జయించడం జరిగింది? ఆప్షన్ 1 5 సంవత్సరాలు, ఆప్షన్ 2 8 సంవత్సరాలు, ఆప్షన్ 3 3 సంవత్సరాలు, ఆప్షన్ 4 2 సంవత్సరాలు. అంటే అశోకుడు చక్రవర్తి అయిన తరువాత ఎన్ని సంవత్సరాలకు కళింగ రాజ్యాన్ని జయించాడు అనేది ఇక్కడ ప్రశ్న. మరి సో ప్రతి ప్రశ్న కూడా 1కి 2 సార్లు శ్రద్ధగా చదవండి. చదివిన తర్వాత మీకు సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. ఓకే, మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 8 సంవత్సరాలకి. ఓకేనా, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. శాతవాహనుల యొక్క రాజధాని ఏది? శాతవాహనుల యొక్క రాజధాని. ఆప్షన్ 1 ధరణికోట, ఆప్షన్ 2 ధాన్యకటకం, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 తక్షశీల. అక్కడ ధాన్య కటకం అని వచ్చింది, అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది, ఒకసారి చెక్ చేసుకోండి. శాతవాహనుల యొక్క రాజధాని ఏది అనేది ఇక్కడ ప్రశ్న. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 1 మరియు 2. అంటే ఇక్కడ ధరణికోట అన్న ధాన్యకటకం అన్న 2 ఒకటే. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. శాతవాహనుల యొక్క రాజధాని ఏది అంటే
ధరణికోట లేదా దాన్ని కట్టుకుని, రెండు ఒకటే అనమాట. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, శాతవాహనులలో ప్రసిద్ధి చెందినవాడుగా ఈ క్రింది వారిలో ఎవరిని పేర్కొంటారు? శాతవాహనులలో ప్రసిద్ధి చెందినవాడిగా ఈ క్రింది వారిలో ఎవరిని పేర్కొంటారు? ఆప్షన్ 1 పులోమావి, ఆప్షన్ 2 యజ్ఞశ్రీ శాతకర్ణి, ఆప్షన్ 3 గౌతమీపుత్ర శాతకర్ణి, ఆప్షన్ 4 స్కందనాగ. శాతవాహనులలో ప్రసిద్ధి చెందిన వాడిగా ఈ క్రింది వారిలో ఎవరిని పేర్కొంటారు అనేది ఇక్కడ ప్రశ్న. ఇక శాతవాహనులకు సంబంధించి తప్పకుండా ఒక ప్రశ్న అయితే అడుగుతారు, చాలా ఇంపార్టెంట్ శాతవాహనులకు సంబంధించి. ఓకేనా, బాగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్, ప్రతి కాన్సెప్ట్ కూడా. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 గౌతమీపుత్ర శాతకర్ణి. సో చాలామంది చాలా చక్కగా ఆన్సర్ చేశారు. శాతవాహనులలో ప్రసిద్ధి చెందినవాడు. ఇక్ష్వాకుల రాజధాని ఏది? ఇక్ష్వాకుల యొక్క రాజధాని ఏది అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్ 1 నాగార్జునకొండ, ఆప్షన్ 2 ధరణికోట, ఆప్షన్ 3 విజయపురి, ఆప్షన్ 4 విజయనగరం. ఇక్ష్వాకుల యొక్క రాజధానిగా ఈ క్రింది వాటిలో దేనిని పేర్కొంటారు అనేది ఇక్కడ ప్రశ్న. సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 విజయపురి. ఇక్ష్వాకుల యొక్క రాజధాని ఏది అంటే విజయపురి అన్నమాట. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీస వయస్సు ఎంత ఉండాలి? గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీస వయస్సు ఎంత ఉండాలి? ఆప్షన్ 1 18 సంవత్సరాలు, ఆప్షన్ 2 21 సంవత్సరాలు, ఆప్షన్ 3 25 సంవత్సరాలు, ఆప్షన్ 4 23 సంవత్సరాలు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీస వయసు ఎంత ఉండాలి అనేది ఇక్కడ ప్రశ్న. మరి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 21 సంవత్సరాలు ఉండాలన్నమాట. ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి 21 సంవత్సరాలు ఉండాలి. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఈ క్రింది వారిలో గ్రామానికి మొదటి పౌరుడిగా ఎవరిని పేర్కొంటారు? ఈ క్రింది వారిలో గ్రామానికి మొదటి పౌరుడుగా ఎవరిని పేర్కొంటారు? ఆప్షన్ 1 విఆర్ఓ, ఆప్షన్ 2 పంచాయతీ అధికారి, ఆప్షన్ 3 సర్పంచ్, ఆప్షన్ 4 గ్రామ పెద్ద. ఈ క్రింది వారిలో గ్రామానికి మొదటి పౌరుడిగా ఎవరిని పేర్కొంటారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 సర్పంచ్. ఈ యొక్క సర్పంచ్ని గ్రామానికి మొదటి పౌరుడిగా పేర్కొంటారనమాట. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో చాలామంది చాలా చక్కగా ఆన్సర్ చేశారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. గ్రామ పంచాయతీకి చెందిన అంశాలుగా ఈ క్రింది వాటిలో వేటిని పేర్కొంటారు? గ్రామ పంచాయతీకి చెందిన అంశాలుగా ఈ క్రింది వాటిలో వేటిని పేర్కొంటారు? ఆప్షన్ 1 స్త్రీ శిశు సంక్షేమ పథకాల పర్యవేక్షణ, ఆప్షన్ 2 భూ సంస్కరణలు ప్రణాళిక ఏర్పాట్లు, ఆప్షన్ 3 త్రాగునీరు సరఫరా, ఆప్షన్ 4 పైవన్నీ. గ్రామ పంచాయతీకి చెందిన అంశాలుగా ఈ క్రింది వాటిలో వేటిని పేర్కొంటారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి సరైన సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 పైవన్నీ కూడా గ్రామ పంచాయతీకి చెందినటువంటి అంశాలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం.
ఒక గ్రామంలో ఎంత జనాభా ఉంటే ఆ గ్రామాన్ని వార్డులుగా విభజిస్తారు? ఒక గ్రామంలో ఎంత జనాభా ఉంటే ఆ గ్రామాన్ని వార్డులుగా విభజించడం జరుగుతుంది? ఆప్షన్ 1 2000 నుంచి 5000 వరకు, ఆప్షన్ 2 2500 నుంచి 3000 వరకు, ఆప్షన్ 3 2000 నుంచి 2500 వరకు, ఆప్షన్ 4 3000 నుంచి 5500 వరకు. ఒక గ్రామంలో ఎంత జనాభా ఉంటే ఆ గ్రామాన్ని వార్డులుగా విభజించడం జరుగుతుంది అనేది ఇక్కడ ప్రశ్న. ఓకేనా? సో ప్రశ్న ప్రతిసారి కూడా బాగా శ్రద్ధగా చదవండి. చదివిన తర్వాత మీకు సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియజేయండి. ప్రశ్న బాగా అర్థం చేసుకోండి. ఓకేనా? మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 2000 నుంచి 5000 వరకు ఉన్నటువంటి జనాభా ఉంటేనే ఇక్కడ విభజన అనేది చేస్తారు. ఓకే, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ్కి పశ్చిమాన సరిహద్దుగా ఉన్న రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్కి పశ్చిమాన సరిహద్దుగా ఉన్న రాష్ట్రం ఏది? ఆప్షన్ 1 తమిళనాడు, ఆప్షన్ 2 ఒడిస్సా, ఆప్షన్ 3 కర్ణాటక, ఆప్షన్ 4 తెలంగాణ. ఆంధ్రప్రదేశ్కి పశ్చిమాన సరిహద్దుగా ఉన్న రాష్ట్రం ఏది అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 కర్ణాటక. సో ఆంధ్రప్రదేశ్కి పశ్చిమాన ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే కర్ణాటక రాష్ట్రం అన్నమాట. సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సరిహద్దు రాష్ట్రాల గురించి కూడా అడుగుతూ ఉంటారు. ఓకే, నెక్స్ట్. ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు అందుకున్న జేగురుపాడు గ్రామం అనేది ఏ జిల్లాలో ఉంది? ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు అందుకున్న జేగురుపాడు ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్ 1 తూర్పుగోదావరి, ఆప్షన్ 2 గుంటూరు, ఆప్షన్ 3 ప్రకాశం, ఆప్షన్ 4 కర్నూలు. ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు అందుకున్నటువంటి జేగురుపాడు ఏ జిల్లాలో ఉంది అనేది ఇక్కడ ప్రశ్న. ఓకేనా? సో ప్రశ్న 1-2 సార్లు శ్రద్ధగా చదివి మీ యొక్క సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. మరి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 తూర్పుగోదావరి. సో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు అందుకున్న జేగురుపాడు తూర్పుగోదావరి జిల్లాలో ఉందన్నమాట. ఓకే, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. భీముని పట్టణ పురపాలక సంఘాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? భీముని పట్టణ పురపాలక సంఘాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆప్షన్ 1 1865, ఆప్షన్ 2 1861, ఆప్షన్ 3 1890, ఆప్షన్ 4 1857. భీముని పట్టణ పురపాలక సంఘాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది? చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 1861. సో 1861లో ఈ యొక్క పురపాలక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్. ఉప సర్పంచ్ని ఈ క్రింది వారిలో ఎవరు ఎన్నుకుంటారు? ఉప సర్పంచ్ని ఈ క్రింది వారిలో ఎవరు ఎన్నుకుంటారు? ఆప్షన్ 1 సర్పంచ్, ఆప్షన్ 2 వార్డు సభ్యులు, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 గ్రామ ప్రజలు. ఉప సర్పంచ్ని ఈ క్రింది వారిలో ఎవరు ఎన్నుకుంటారు అనేది ఇక్కడ ప్రశ్న. ఓకే, మరి యొక్క సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి ప్రతి ఒక్కరు కూడా. సో ప్రతి కాన్సెప్ట్ బాగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? సో ప్రతి సబ్జెక్టు కూడా మనము కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. మరి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 1 మరియు 2.
సర్పంచి మరియు వార్డు సభ్యులు కలిసి ఈ యొక్క ఉప సర్పంచిని ఎన్నుకోవడం జరుగుతుందన్నమాట. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. చెత్తను ఉపయోగించి వ్యాపారం ఎలా చేయాలో ప్రపంచానికి తెలియజేసిన పురపాలక సంఘం ఏది? చెత్తను ఉపయోగించి వ్యాపారం ఎలా చేయాలో ప్రపంచానికి తెలియజేసినటువంటి పురపాలక సంఘం. ఆప్షన్ 1 భీముని పురపాలక సంఘం, ఆప్షన్ 2 గుంటూరు పురపాలక సంఘం, ఆప్షన్ 3 తెనాలి పురపాలక సంఘం, ఆప్షన్ 4 తిరుపతి పురపాలక సంఘం. చెత్తను ఉపయోగించి వ్యాపారం ఎలా చేయాలో ప్రపంచానికి తెలియజేసిన పురపాలక సంఘం ఏది అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం, సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, తెనాలి పురపాలక సంఘం. ఓకే, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్, సో మనకి అతి త్వరలోనే ఒక మెగా డిఎస్సి అనేది రాబోతుంది. జనవరిలో నోటిఫికేషన్ అయితే 100% ఉంటుంది ఫ్రెండ్స్. ఒక టెట్ నోటిఫికేషన్ కూడా త్వరలోనే ఇవ్వడం జరుగుతుంది. సో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మనము టెట్ అండ్ డిఎస్సి ఆల్ సబ్జెక్ట్స్, ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ కూడా మనం వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో రెగ్యులర్గా కూడా ప్రతి సబ్జెక్ట్ కూడా లైవ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో రెగ్యులర్గా మనకి ఛానల్ని ఫాలో అవ్వండి. కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టి ఏ నోటిఫికేషన్ అప్డేట్ అవుతూ ఉంటాయన్నమాట ప్రతి వీడియో కూడా. ఓకే, రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? సో వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్, టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్.